హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చాను. ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్తో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగితే వాళ్ళు మంచి మంచి సలహాలు ఇచ్చారు. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుందని నేను 100% నమ్ముతున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి కాబట్టి మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా ఇల్లు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, కన్స్ట్రక్షన్ విషయంలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే కామెంట్స్ అని కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో నేను చేస్తాను. ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నేను టార్గెట్ ఇస్తున్నాను వీడియోకి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాము. ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ 500 లైక్స్ టార్గెట్ వస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. ఇది పార్ట్ 1 అనుకోండి, పార్ట్ 2, 3, 4 చాలా చేస్తుంటాను. ప్లీజ్ నేను కోరుకునే ఓన్లీ 500 లైక్స్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు సంజీవ్ రెడ్డి. నేను బిల్డర్గా ఒక 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఉప్పలు, నారపల్లి, గట్కేసరి సరౌండింగ్స్లో ఇల్లు కట్టి అమ్ముతుంటాను. అలాగే ప్లాట్లు కూడా అమ్ముతుంటాను కొనుక్కొని. బేసిక్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఒక చిన్న టిప్ అండి, సలహా. ఎందుకంటే బేసు బాగా 5 ఫీట్ల లోతుతో 4 ఫీట్ల వెడల్పుతో స్ట్రక్చర్ బాగా నాణ్యమైన స్టీలు, నాణ్యమైన సిమెంటు, నాణ్యమైన ఇసుక వాడుతూ, డస్ట్ అస్సలు వాడకూడదండి. డస్ట్ వాడితే మన బెంగళూరులో కూలిపోయినట్టుగా బిల్లు ఒరగడానికి అవకాశం ఉంటుంది. బేస్ అనేది ఇంపార్టెంట్. స్ట్రక్చర్ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. స్ట్రక్చర్ బాగుంటేనే ఒక 100 ఏళ్ళ పాటు ఇల్లు కూడా నిలబడుతుంది. ఈరోజు మనం శంకర్ గారితో ఉన్నాము. 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బిల్డింగ్ ఫీల్డ్లో. అదేవిధంగా మంచి సివిల్ ఇంజనీర్ అనమాట. తన మాటల్లో ఒక మంచి టిప్ తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం, బిల్డింగ్ కట్టే వాళ్ళ కోసం మంచి టిప్ చెప్పండి ఏదైనా. అట్లీస్ట్ మనకి డైమెన్షన్ వచ్చేసి 24 to 25 అనేది సైజు ఉండాలండి. దాని ముందల రోడ్డు 25 to 30 ఫీట్ రోడ్ ఉండాలి. ఇలా ఉంటే ఏంది అంటే మనకి స్టేర్ కేస్ వచ్చే సైజు కానీ, ఇది కార్ వెళ్ళే డ్రైవే కానీ, లోపల కార్ పార్కింగ్ కానీ విశాలంగా వస్తుంది. లెంత్ అట్లీస్ట్ మనకు ఒక 45 to 50 ఫీట్ ఉన్నా కానీ మనకేంటంటే ఎప్పుడైనా డిఫెండింగ్ అని 3 ఫ్లోర్స్ వెళ్ళినా కానీ సైజు ప్లస్ లోపల కార్ పార్కింగ్ అని విశాలంగా ఉండాలి. ఈ టిప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 30 ఫీట్ కాకపోయినా 25 ఫీట్ అన్నా ఉండాలి. ఉండి అట్లీస్ట్ మనకు ఒక 2.5 ఫీట్ సెట్ బ్యాక్ అని వెళ్ళిపోవాలి. ఈ టిప్స్ మెయిన్ ఇంపార్టెంట్స్ అండి. థ్యాంక్ యూ అన్న, మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం హయత్ నగర్లో ఉన్నాము. శ్రీనివాస్ బిల్డర్ దగ్గర ఉన్నామన్నమాట. తనకు 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన మాటల్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఎలాంటి టిప్స్ చెప్తారో కనుక్కుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక మంచి టిప్ చెప్పండి. ఫస్ట్ మనం లొకేషన్ చూసుకోవాలండి. లొకేషన్ చూసుకున్న తర్వాత మెయిన్ బిల్డింగ్ అనేది ఫుట్టింగ్స్ అనేది 6x6, లోతు 6, చుట్టూ 6 ఫీట్లు 6x6 చేసుకొని అందులో స్టీల్ మనం ఎన్ని ఫ్లోర్లు పోతాం ముందే వేసుకోవాలి. ముందే డిసైడ్ కావాలా ఏంది అని అంటే మనం ఎన్ని ఫ్లోర్లు పోగలుగుతాము అని చెప్పేసి దాన్ని బట్టి మనం ఫుట్టింగ్లు అనేటివి మెయిన్ ఫుట్టింగ్లే. అసలు ఫుట్టింగ్స్ అంటే సార్ నా డౌట్. బిల్డింగ్ నిలబడేదే ఫుట్టింగ్ల మీద అండి. ఫస్ట్ ఫుట్టింగ్లు మంచిగా వేసుకుంటేనే బిల్డింగ్ అనేది ఎన్ని ఫ్లోర్లైనా ఆగగలుగుతుంది. లేదు అనుకుంటే ఫుట్టింగ్ల దగ్గరనే మనం ఏదో చేసుకొని ఏదో ఎవరో చెప్పిర్రు మనకు అనుభవం లేకుండా ఏదో చేసేసి 3 బ్యాగులు 4 బ్యాగులు పోస్తుంటారు. అట్లా కాదు. ఫుట్టింగ్లకు మినిమం 6 నుంచి 10 బ్యాగుల మధ్యలో పోయాలి. సిమెంట్ కంకర, ఒక సిమెంట్ బ్యాగ్కు కంకర ఇసుక అంతా కలిపి మినిమం 6 నుంచి 10 బ్యాగుల మధ్యలో పోయాలి. అంటే దాన్ని సైజుని బట్టి, ప్లాట్ సైజుని బట్టి అట్లా. ఫ్రెండ్స్ విన్నారు కదా, శ్రీనివాస్ గారు చాలా మంచి టిప్ చెప్పారు. మనతోని మధుసూదన్ గారు ఉన్నారు. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. తన మాటల్లో కన్స్ట్రక్షన్ గురించి ఒక మంచి టిప్ అడుగుదాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి. సార్ ఏం లేదు, మన సబ్స్క్రైబర్స్ కోసము, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళ కోసము ఏదైనా మంచి టిప్, మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా మంచి టిప్ చెప్పండి. కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు యాక్చువల్గా మెయిన్గా ప్లాను, ఆర్కిటెక్చరల్ ప్లాన్ కరెక్ట్ ఉండాలి, మరియు వాస్తు ఉండాలి, వెంటిలేషన్గా ఉండాలి, యూటిలైజేషన్ బాగుండాలి. వాస్తుతో సహా యూటిలైజేషన్ అండ్ గృహ వాస్తు అంటాము, దానికి ఉంటే మంచిగా బాగా కట్టుకోవడానికి ఫస్ట్ అది డిసైడ్ చేస్తే బెటర్. వాస్తు కంపల్సరీ ఉండాలి. వాస్తు చూసుకోవాలంటే ఏమైనా టిప్స్, ఎట్లా ఎవరిని సంప్రదించాలంటారు? వాస్తు వాళ్ళకు జనరల్గా ఆర్కిటెక్చర్ వాస్తు తెలుసు, ఆర్కిటెక్ట్తోనే ప్లాన్ గీయించుకుంటూ వస్తుంది. వాళ్ళు వీళ్ళు అనకుండా యాక్చువల్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ ఆర్కిటెక్చర్కు కరెక్ట్ వాస్తు తెలుస్తే వాళ్ళ ద్వారా ప్లాన్ తీసుకొని కట్టుకునేది మీరు ఎట్లనే కట్టుకోండి, కానీ వాస్తు వెంటిలేషను అది చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్లో.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇంకొక విలువైన టిప్ చెప్పడానికి అనంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్లో తన కట్టిన ఇల్లు దగ్గర ఉన్నాము. తనకి 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఇల్లులు కట్టి అమ్మారు. తన మాటల్లో ఒక మంచి టిప్ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. సంవత్సరం అందరికీ మేజర్గా ఏంటంటే హౌజెస్ అందరూ కడతారు, మనం కూడా చూస్తున్నాము, మేము కూడా కడుతున్నాము. జనరల్గా అందరూ కూడా హౌస్ కట్టాలని అన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తాము, అందరు వాడే మెటీరియల్స్ మనం కూడా యూజ్ చేస్తాము, క్వాలిటీ మెటీరియల్స్. దాంతోపాటు అందరూ మర్చిపోయేది ఏంటంటే వాటర్ క్యూరింగ్ అండి. వాటర్ క్యూరింగ్ అనేది ఏంటంటే చాలామంది లైట్ తీసుకుంటారు. దానివల్ల ఏమైందంటే మనం చాలా ఇప్పుడు నా రిలేషన్స్లో కానీ చాలామంది హౌజెస్కి వెళ్తారు, కొత్త హౌజెస్ 6 months 3 months హౌజెస్ కూడా వెళ్తే మొత్తం క్రాక్స్ వస్తున్నాయి. దానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ క్యూరింగ్ అనేది అసలు చాలా తక్కువగా చేస్తున్నారు, చేయట్లేదు, కొంతమంది చేయట్లేదు కూడా చాలా బిల్డర్స్. మేజర్గా ఏంటంటే వాటర్ క్యూరింగ్ అనేది డైలీ 3 times చేస్తే అండి, అలా 15 to 20 years చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. దాదాపు 20 to 30 years మీకు ఎలాంటి క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయండి. ఈ ఒక్కటి మీరు ఫాలో అవుతే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అనంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం నాదర్గొల్లో ఉన్నాము, చెల్మారెడ్డి గారి దగ్గర ఉన్నాము. తనకి బిల్డింగ్ ఫీల్డ్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. తను మన గురించి ఒక మంచి టిప్ ఇవ్వబోతున్నారు, తన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నాం సార్. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళ కోసం మీరు చెప్పబోయే టిప్ ఏదైనా ఉందా? కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి దృఢత్వం పరంగా ఒక టిప్ చెప్పదలుచుకున్నాను. మనకి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు మనం కడుతున్నామో దానికి ఓన్లీ మనం బ్రిక్స్ పెట్టి కడితే అంత స్ట్రాంగ్గా ఉండదు. కింద మనం గ్రానైట్ వేస్తాం, గ్రానైట్ పైన మనం కనుక ఒక 6 inches బీమ్ వేసాం అనుకోండి, ఐరన్ రాడ్లు పెట్టేసేసి, అప్పుడు ఎలాంటి క్రాక్ రాకుండా లాంగ్ లైఫ్ ఇస్తుంటుంది. చుట్టూ ఉన్న ఇంటికి కూడా సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు, సెకండ్ సపోర్ట్ ఇస్తుంది. అట్లనే మీకు కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా మనం ఈ మెట్ల మీద ఉండే రూఫ్ ఉంటుంది కదా, అది కంపల్సరీగా వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వర్షం నీళ్ళు దాంట్లోకి వచ్చేసేసి మన గోడలు నిమ్మెక్కడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే హెడ్ రూమ్ కూడా కట్టమంటారు? రూమ్ కంపల్సరీగా కట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చెల్మారెడ్డి గారు, చాలా మంచి టిప్ చెప్పారు మా కోసం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం హయత్ నగర్లో ఉన్నాం. మనతోని నరసింహ గారు ఉన్నారు. తనకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది బిల్డింగ్ ఫీల్డ్లో, చాలా హౌసెస్ కట్టారు. ప్రజెంట్ అయితే ఒక అపార్ట్మెంట్ కూడా కట్టి సక్సెస్ఫుల్గా సేల్ చేశారు. తనకి చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. తన కన్స్ట్రక్షన్ ఇష్టపడి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. తన మాటల్లో ఒక మంచి టిప్ మన గురించి చెప్పబోతున్నారు. ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం సార్. వస్తానండి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఒక్కసారి మీ అనుభవంతో ఎలాంటి టిప్ చెప్తారు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఇప్పుడు కొంతమంది చిన్న బిల్డర్లు అందరూ రోబో శాండ్ 50-50, కొంతమంది రోబో శాండ్ కూడా వాడుతున్నారు. అది కాకుండా మనకు గోదావరి శాండ్ కానీ పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి కదా, అవి ఆ శాండ్ వాడితే ఏంటంటే మనకు క్వాలిటీ పరంగా క్రాక్స్ రావు. ప్లస్ శాండ్ కూడా బండల కింద వేసినా ఫ్లోరింగ్ కింద వేసినా మనకు చల్లగా ఉంటుంది. ప్లస్ క్వాలిటీ కూడా చాలా 100% బెటర్గా ఉంటుంది. కాబట్టి మేమైతే అంతా గోదావరి శాండే వాడినాం. ఇది మన భద్రాచలం కానీ ఏటూరు నాగారం కానీ పలు. అయితే చాలా మంది రోబో శాండ్ వాడతారు. రోబో శాండ్ వాడకుండా మీరు ఓన్లీ శాండ్ వాడితే చాలా బెటర్, 100% బెటరు. మన గతంలో అదే ఉండే బాగా, మధ్యలో కొంతమంది శాండ్ రేట్ ఎక్కువ అయ్యేసరికి రోబో శాండ్ కొంచెం అలవాటు పడ్డారు. కాకపోతే ఏంటంటే అందరు బిల్డర్లు అట్లా అనని కానీ చాలామంది బిల్డర్లు ఎక్కువ వరకు శాండే వాడుతున్నారు. శాండ్ వాడితే బెటర్ క్వాలిటీ ఏంటంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది. బిల్డింగ్ ఫ్లోరింగ్ కింద టైల్స్ కింద కూడా శాండ్ వాడితే కూలింగ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, కూలింగ్ చల్లగా ఉంటుంది బిల్డింగ్ కూడా. థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. నేను ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని బిల్డర్స్కి అప్రోచ్ అవుతాను. వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. ప్లీజ్ 500 likes టార్గెట్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.